అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు ఈరోజు ఏర్పాటు చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 1కి విచ్చేసిన తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సార్ యొక్క అభిప్రాయం ఒకసారి తీసుకుందామండి. అస్సలాము అలైకుం జీ. మీ మీ పేరండి? షేక్ రషీద్. మీ బాబు పాప ఎక్కడ చదువుతున్నారండి? పాప అండి, ఇద్దరు పాపలు ఇక్కడ చదువుతున్నారు. ఏ క్లాస్ చదువుతున్నారండి? 9th క్లాస్ ఒక పాప, 8th క్లాస్ ఒక పాప. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. సార్, ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేశారు కదా, ఇంతకు ముందు వేరే స్కూల్లో ఏమైనా చదివారా? ఇదే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ జాయిన్ చేశారా? వేరే స్కూల్లో చదివించానండి. సో ఆ స్కూల్కి ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏమైనా మీరు గమనించారా? ఎడ్యుకేషన్ పరంగా కానీ మిగతా ఇంప్రూవ్మెంట్ పరంగా కానీ? చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఉర్దూ, అరబీ చాలా బాగా చదువుతున్నారు అని చెప్పి నేను అంటున్నాను. అక్కడ స్కూల్లో బాగా చదివేవారు కాదు, ఇక్కడ బాగా చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. అందరూ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు పిల్లలకి. ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. అల్హమ్దుల్లా. ఇంతకుముందు స్టేట్ బోర్డులో ఈ ఇన్స్టిట్యూషన్ రన్ అయ్యేది. ఇటీవల స్టేట్ బోర్డు నుంచి సిబిఎస్ఈ బోర్డు కన్వర్ట్ చేశారు కదండి. ఈ సిబిఎస్ఈ బోర్డు కన్వర్ట్ చేసిన తర్వాత ఈ సిబిఎస్ఈ కరికులంలో మీ పిల్లలకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ గురించి మీరు ఏమైనా చెప్పగలరా? స్టడీలో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారండి. ఇన్షాల్లా ఇంటికాడ మేము అడిగిన దానికి కూడా గురువు గారిని కూడా తీసుకొచ్చి అడిగిన ఉర్దూ, అరబీలో, ఇంగ్లీష్లో ఏంటి చాలా బాగా. పెద్ద పాప అయితే మొన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిబిఎస్ఈలో. గిఫ్ట్ కూడా ఇచ్చారంట మాకు పిలిచి స్టేజ్ మీదకి ఆగేసి. చాలా సంతోషం వచ్చింది మా అందరికి, మా ఫ్యామిలీ అందరికి కూడా. సో ఓవరాల్గా ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మీరంతా కూడా అన్ని రకాలుగా, అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా కూడా మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు 100%? ఇన్షాల్లా, అల్హమ్దుల్లా. ఇంకా మీ సలహాలు, సూచనలు ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం? ఇంప్రూవ్మెంట్ అంటే కొద్దిగా వేసాకాలం చాలా రూమ్స్ అవి కొద్దిగా బాగా వేడిగా ఉంటున్నాయంట పిల్లలు. దాని గురించి కూడా సార్ ట్యాగేసి పేరెంట్స్కి ఏసీ పెట్టించాలా ఏంటి అని చెప్పి అడిగారు. పెట్టించండి, అందులో ఏముంది అంటే అందరూ తల్లిదండ్రులు సహకరిస్తే మేము కూడా సాయం చేసి పెడతాకి మేము ముందు ఉంటామని చెప్పి చెప్తున్నారు. ఇన్షాల్లా అది కూడా పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ హాస్టల్, ఫుడ్ ఫెసిలిటీస్ వాటి గురించి మీ అభిప్రాయం? ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా బాగుందండి. టిఫిన్ ఏంటి, మార్నింగ్ మధ్యాహ్నం భోజనం ఏంటి, సాయంత్రం ఈవినింగ్ భోజనం ఏంటి చాలా బాగుందని చెప్పి పిల్లలు కూడా చెప్పారండి వాళ్ళ మమ్మీకి. నేను అడిగినా కూడా అలాగే చెప్పారు. సంతోషం. మీరు పూర్తిగా 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం వల్ల? 100% సాటిస్ఫైగా ఉన్నాము. అల్హమ్దుల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.